ఏలియన్ రామ్యులస్ ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. హాట్‌స్టార్‌లోకి కొత్తగా వచ్చింది. తెలుగులో కూడా ఉంది డబ్బింగ్ కూడా బాగుంది. ఇది ఏలియన్ ప్రొమేథియస్, ఏలియన్ కోవరెంట్ ఈ సిరీస్లో వచ్చే మూవీ ఇది. ఆ మూవీస్ చూడకుండానైనా చూడొచ్చు, పర్లే అర్థమవుతుంది. కానీ చూసి వస్తారంటే చూసి రావచ్చు. ఇంకా మూవీ అయితే సూపర్ ఉంది, ఎక్కడ బోర్ కొట్టకుండా కంప్లీట్ ఎంగేజింగ్ గా ఉంది లాస్ట్ వరకు. ఇందులో స్పేస్ సీన్స్ లో మాత్రం విఎఫ్ఎక్స్ సూపర్ అనిపించింది. వాల్ పేపర్స్ పెట్టుకునే రేంజ్ లో ఉన్నాయి. ఒక ప్లానెట్ చుట్టూ స్పేస్ డస్ట్ చూపిస్తాడు, జూపిటర్ లాగా. భలే ఉన్నాయి ఆ సీన్స్ అయితే. బేసిక్ స్టోరీ ప్లాట్ ఏంటంటే, హీరోయిన్ ఒక స్టార్ మీద మైనింగ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. ఒక గ్రూప్ తో కలిసి వేరే ప్లానెట్ కి వెళ్దామని ప్లాన్ చేస్తుంది. ఆ ప్లానెట్ కి వెళ్ళడానికి ఎక్విప్మెంట్ కోసం స్పేస్ లో యాక్సిడెంట్ అయిన ఒక స్పేస్ షిప్ లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఏం ఎన్కౌంటర్ అయింది, దాని నుంచి ఎలా బయటపడ్డారు అన్నది స్టోరీ. ఇందులో ఏలియన్స్ మాత్రం భలే ఉన్నాయి భయంకరంగా. లాస్ట్ లో వచ్చే ఏలియన్ మాత్రం భయానకం, అసలు రాత్రి కల్లోకి వచ్చేలా ఉంది. ఇది స్పాయిలర్ ఏం కాదు, ఇంకా ఏలియన్స్ వస్తాయి. పేరే ఏలియన్ రామ్యులస్ అన్నప్పుడు ఏలియన్స్ వస్తాయి. ఇంకా ఇందులో ఒక ఆఫ్రికన్ అమెరికన్ అయితే రోబో క్యారెక్టర్ చేసినాడు, సూపర్ గా చేసినాడు. రోబో మాదిరి యాక్టింగ్ మాత్రం. ఈ మూవీలో ఏలియన్స్ నుంచి తప్పించుకునే సీన్స్ మాత్రం టెన్షన్ పెట్టేస్తాయి, సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టినట్టు అనిపిస్తాయి. ఈ మూవీ స్క్రీన్ ప్లే మాత్రం నాకు బాగా నచ్చింది, చాలా ఎంగేజింగ్ గా ఉంది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. నోట్ సీన్స్ అయితే ఏం లేవు, కానీ పేగులు బయటికి రావడం, గుండె పగిలిపోవడం ఇలాంటి సీన్స్ అయితే ఉంటాయి. సెన్సిటివ్ అయిన వాళ్ళు కొంచెం చూసుకోవాలి. ఈ మూవీ మాత్రం ఏలియన్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఇది ఈ మూవీ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తా మరి. బాయ్ బాయ్.